హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. భక్త ఆంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట ప్రధాన అర్చకులు కూచి రాజేశ్వర శర్మతోటి అలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. టెంపుల్ గిట్లా చూస్తే ఆహ్లాదకరంగా ఉన్నది. మరి స్వామీజీ గిట్లా అన్ని విషయాలు అని మాట్లాడదామని వచ్చిన. ఈ తుపాకి రాజా మన ఉన్న పంతులని గిట్లా అందరితో ముచ్చట పెట్టడానికి వచ్చింది కదా, అందరితో చేస్తున్నట్టు మరి శర్మ గారితో ఇట్లా చేయడానికి వచ్చిన. మరి అడిగి తెలుసుకుందాం ఎట్లా కార్యక్రమాలు చేపట్టిండు, అసలు గుడి ఎట్లా డెవలప్ అవుతుంది, అసలు ఏమైంది అన్న మీద ముచ్చట పెడదాం. నమస్తే సార్, బాగున్నారా స్వామి? స్వామి, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ తల్లిదండ్రులు ఎక్కడ కొట్టారు? నా పేరు కూచి రాజేశ్వర శర్మ అండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా నిజామాబాద్ డిస్టిక్లో మాధవనగర్ అని సాయిబాబా దేవాలయంలో మా నాన్న అర్చకుడుగా చేసేవాడు. ఆ తర్వాత ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత నేను ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి వచ్చాక దాదాపుగా 1992 ప్రాంతంలో దేవాలయానికి వచ్చాక మళ్ళీ చదువు స్టార్ట్ చేశాను. అంటే వృత్తిపరంగా ఇక్కడ దేవాలయంలో సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ చదువు కూడా దీంతో పాటుగా చదువు కూడా చదువుకున్నాను. నేను ఆస్ట్రాలజీలో అంటే జ్యోతిషాలయంలో, సంస్కృతంలో, తెలుగులో 3 పీజీలు చేశాను. ఎక్కడ స్వామి? హైదరాబాద్, బెంగళూరు? హైదరాబాద్. ఆస్ట్రాలజీ ఇవి 2 వచ్చేసి కరెస్పాండెంట్ కోర్స్ చేశాను. తెలుగు లిటరేచర్ మాత్రం రెగ్యులర్ కాలేజీలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్ర ఓరియంటల్ కళాశాల అని నల్లకుంటలో చేశాను. 18 సంవత్సరాలు దాదాపుగా లెక్చరర్గా, తెలుగు లెక్చరర్గా కూడా పనిచేశాను. కానీ ఏదైనా కూడా ఈ దేవాలయంకి వచ్చి నేను దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ప్రధాన అర్చకుడిగా 30 సంవత్సరాల నుంచి దేవాలయంలో స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి వారికి సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ గుడి ఇప్పుడు మొత్తం ఇక్కడ శనివారం రోజు కూడా, మంగళవారం ఇక్కడ కాకుండా మిగతా రోజులల్లో ఏదన్నా ఫెస్టివల్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది స్వామి? ముందు దేవాలయ ప్రాశస్తాన్ని వివరించాలండి మీకు. ఈ దేవాలయము స్వామివారు స్వయంభూ అని చెప్పేసి, అంటే స్వయంగా వెలిశారు. మన తాడ్బంద్ దాసాంజనేయ స్వామి, తాడ్బందులో వీరాంజనేయ స్వామి, అట్లాగే కర్మన్ఘట్ దాసాంజనేయ స్వామి, ఇక్కడ భక్తాంజనేయ స్వామి 3 ఏకకాలంలో వెలిసినాయి అనేటటువంటిది రాజరథి రంగాచార్యులు రాసినటువంటి కలిపరాజయం అనే పుస్తకంలో మెన్షన్ టెంపుల్ గురించి ఈ 3 దేవాలయాలు ఏకకాలంలో వెలిసినాయి. కానీ అవి తొందరగా డెవలప్ కావడం జరిగింది. ఇది 1932 ప్రాంతంలో గర్భాలయ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 1964లో మళ్ళీ పక్కన ఇంకో ప్రాంగణం నిలబెట్టడం జరిగింది. 2007లో ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశాము. 2007లో పునరుద్ధరణ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి దేవాలయం కనిపిస్తుంది. మా దగ్గర ప్రత్యేకంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు విశేషమైన కార్యక్రమాలు, సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మా దగ్గర చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. చాలా భారీ ఎత్తున ఉంటుంది. అట్లాగే చైత్ర పౌర్ణమి నాడు హనుమతి విజయోత్సవాన్ని హనుమతి జయంతి అని కూడా అంటారు. అది కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి విధానంలో చేస్తాము. దసరా రోజు షమ్మి పూజ కార్యక్రమము మా దేవాలయంలో నిర్వహించబడుతుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా దేవాలయంలో స్వామివారికి ఉండేటటువంటి సేవలు అంటే ఆకు పూజ, సింధూర ధారణ, అభిషేకము, సహస్రనామావళి, వడమాల, ఇవన్నీ సేవలే కాకుండా ఇప్పటి వరకు దాదాపుగా సంతాన పాశుపతమని, అంటే ఎవరికైతే వివాహం జరిగిన తర్వాత సంతానం జరగదో అలాంటి వాళ్ళకి సంతాన పాశుపతం కానివ్వండి, అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతమని, అమ్మాయిలకైతేనేమో పెళ్లి కాని వాళ్ళ కోసం పెళ్లి కావడానికి జాతకరీత్యా దోష నిర్మూలన కోసం మనం అమ్మాయిలకు చేసేదైతేనేమో వరపాశుపతం అవుతుంది, అబ్బాయిలకు చేసేదైతేనేమో కన్యా పాశుపతం అవుతుంది. ఈ రకంగా సర్వాంగ పాశుపతం అనే కార్యక్రమాలు, సుదర్శన హోనాలు, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటామండి. శనివారము, మంగళవారము కాకుండా ఇతరత్ర పండగల వేళల్లో కూడా ఇక్కడ విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రం దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి మేము లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నాము. అంటే వరుసగా అంతకుముందు మామూలుగా పౌర్ణమి రోజు దీపోత్సవం నిర్వహించేవాళ్ళము. మా దగ్గర మా దేవాలయంలో ప్రత్యేకంగా మేము నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది పాడ్యమి మొదలు అమావాస్య వరకు మా దగ్గర రోజు కూడా దీపోత్సవం ఉంటుంది. నెల మొత్తం కూడా దీపోత్సవంతో పాటుగా విశేషంగా
గణపతి సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, మామూలుగా కార్తీక మాసంలో ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి తులసి దామోదర కళ్యాణం ఉంటుంది, ప్రతి దేవాలయంలో కూడా ఉంటుంది. ఆ తులసి దామోదర కళ్యాణం, సీతారామచంద్ర స్వామి గారి కళ్యాణం, లక్ష్మీనరసింహ కళ్యాణం, అట్లాగే శ్రీనివాస కళ్యాణం, సీతారామచంద్ర స్వామి గారి కళ్యాణం, అట్లాగే సువర్చల హనుమత్ కళ్యాణం నిర్వహిస్తారు. చాలా మందికి సువర్చల హనుమత్ కళ్యాణం అనేది చాలా మందికి తెలియదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అంటారు, కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన అంటే వివాహం జరిగిన తర్వాత కూడా బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి వాడు అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. అంటే ఇప్పుడు స్వామివారికి వివాహం జరిగినాక ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించారు. అంటే ఒక చోట శాస్త్రంలో ఏం చెప్పబడింది అని అంటే అమ్మవారిని తోక కుచ్చులో దాచారని. తోక కుచ్చికి ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా వ్రతం చేస్తారని, దాన్ని సువర్చల వ్రతం అంటారు. సువర్చల వ్రతం అంటారు. సూర్యుడి యొక్క పుత్రిక అని చెప్పబడింది, సువర్చల వ్రతం అంటారు. అంటే 20 రోజులు ఆ తోకకి, స్వామివారి తోకకి కింద నుండి పైకి, మిగతా 21 రోజు పైనుండి కిందికి, అట్లా 41 రోజుల పాటుగా ఈ వాలాగ్ర పూజ అంటారు, సువర్చల వ్రతం అంటారు. ఆ సువర్చలాదేవి ఆంజనేయ స్వామి యొక్క భార్య. అయితే సాంసారిక సుఖాలు ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందంటే, సూర్యుడి దగ్గర ఆంజనేయ స్వామి వారు విద్య నేర్చుకునేటప్పుడు నవవ్యాకరణాన్ని నేర్చుకోవాలనేటటువంటి కోరిక కలిగింది. వ్యాకరణాన్ని నేర్చుకోవాలంటే శాస్త్రబద్ధంగా వివాహితుడై ఉండాలి. మరి నేను బ్రహ్మచర్య దీక్షను పాటించాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నేను వివాహం చేసిన తర్వాత సాంసారిక సుఖాన్ని త్యజించి అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండొచ్చు అనేటువంటి దాని మీద సూర్యుడి యొక్క కుమార్తె అయినటువంటి సువర్చలాదేవిని జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామికి ఇచ్చి వివాహం చేశారనేది చెప్పబడుతుంది. అయితే ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు గారి కుమార్తెనే మన ఆంజనేయ స్వామి వివాహం చేసుకున్నాడు. అంటే ఆయన నేర్చుకుని వ్యాకరణం జ్యేష్ఠ శుద్ధ దశమి. అయితే మేము ఇది మా దేవాలయంలో కార్తీక మాసంలో నిర్వహిస్తాము. అలాగే ప్రతి నెల కూడా మాస కళ్యాణంలో భాగంగా లక్ష్మీనరసింహ కళ్యాణం, అట్లాగే సువర్చల హనుమత్ కళ్యాణం రెండు కూడా ప్రతి నెలలో ఆఖరి ఆదివారం నాడు, అంటే తెలుగు నెలల ప్రకారంగా చైత్రం వైశాఖం ఆ నెలల ప్రకారంగా మేము ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అట్లాగే మే నెలలో విశేషంగా 21 రోజులు ఏకవింశతి ఆహ్నిక దీక్ష అని 21 రోజులు హోమాలు నిర్వహిస్తాము. 21 రోజులు మొత్తం 21 రోజుల పాటుగా ఒకే పూట భోజనం చేస్తూ ఉపవాసం ఉండి 21 రోజులు అగ్నిహోత్రం ఉంటుంది. ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అప్పుడు వైశాఖ బహుళ దశమి ఒరిజినల్గా హనుమంతుల వారు పుట్టినరోజు. ఆ రోజుకి 2 రోజుల తర్వాత మేము పూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇది మా దగ్గర ప్రత్యేకంగా జరిగేటటువంటిది. కార్తీక దీపోత్సవం రోజు శివపార్వతుల కళ్యాణం, కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. మా దగ్గర ఉండేటటువంటి ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే జ్వాలాతోరణం. అది మీకు చూస్తే అర్థమవుతుంది. జ్వాలాతోరణం అంటే ఇట్లా తోరణం లాగా అగ్నిని ప్రజ్వలింపజేసి దాని కింద నుంచి స్వామివారి పల్లకిని, అంటే శివపార్వతుల ఉత్సవమూర్తులని ఊరేగిస్తాము. సో ఆ జ్వాలాతోరణం మా దగ్గర విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఓకే స్వామి గారు, ఇప్పుడు భక్తాంజనేయ స్వామి గురించి ఇక్కడ గుళ్ళో జరిగే అన్ని కార్యక్రమాలు అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా క్లుప్తంగా చెప్పారు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మీకు జీవితం గురించి అడుగుదాం. మీరు రాజకీయాల్లో గిట్ట ఉన్నారంట. అసలు ఏ పార్టీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో, ఒక అర్చకుడిగా, నాన్న అర్చకుడు, మీ తాతల అర్చకులు, అందరు ప్రధాన అర్చకులుగా చేస్తున్న మీరు అర్చకునిగా అంటే కొనసాగించుకుంటూ ఆస్ట్రాలజీ అవన్నీ చదువుకుంటూ విద్య నేర్చుకుంటూ గిట్ట రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? ఎప్పుడు వచ్చినారు? ఏ పార్టీలో అడుగు పెట్టారు? అంటే నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదండి. అవును, స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి కొత్తపేట డివిజన్ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. మొన్నటిసారి కూడా అంటే ఎప్పుడు వేయర్లా? మొన్నటిసారి మొన్న ఎన్నికలలో వేశాను. దానికన్నా ముందర ఎన్నికలలో కూడా వేశాను. ఏ గుర్తు? సాగర్. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో కాక్ గుర్తొచ్చిందండి, షటిల్ కాక్ గుర్తొచ్చింది. సెకండ్ టైం వచ్చినప్పుడేమో పెన్ డ్రైవ్ గుర్తొచ్చింది. అయితే దీని తర్వాత నేను భారతీయ ధార్మిక సేవా సంస్థ నేషనల్ చైర్మన్గా నేను పనిచేస్తున్నప్పుడు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అని అధ్యక్షుడు కేవీ శ్రీధర్ గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న హుజూరాబాద్ ఎలక్షన్స్లో కూడా, అంటే ముందు నాగార్జున సాగర్కి అనుకున్నాము. నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నికలకి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ హుజూరాబాద్లో కూడా ఇప్పుడు హుజూరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్స్లో ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీకి వచ్చినటువంటి ఎలక్షన్స్, బై ఎలక్షన్స్.
ఆ ఎలక్షన్స్లో నాకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరఫు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. కానీ నామినేషన్ నాది రిజెక్ట్ చేయడం జరిగింది. అది ఇక్కడ కొత్తపేటలోనా? హుజూరాబాద్. ఇక్కడ 2 సార్లు నామినేషన్ వేశాను. 2 సార్లు కూడా స్వతంత్ర ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాను. ఎలక్షన్స్లో అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే సేవాభావం, సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు మనకు ఒక అధికారం ఉండాలండి. అధికారం నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ రోజు దాదాపు ఎంతో మంది భక్తులు దేవాలయం కాడికి వచ్చి ఏ సమస్య పెళ్లి కాని వాళ్ళకి కానీ పెళ్ళైన అమ్మాయిలకు కానీ ఇంకా వేరే దోషాలు ఉన్నా కానీ అన్నిటికీ పరిష్కరించి పూజలు చేసి పరిష్కరించే మీరు సడన్ గా రాజకీయాల్లో ఒక పూజారి పొద్దున్న చేసే పూజారిగా మిమ్మల్ని చూసి ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ చూసేట వాళ్ళందరూ ఏమనుకున్నారు, అసలు మీకు ఏం చేయాలనిపించింది? ఫస్ట్ నామినేషన్ వేయగానే పంతులకి రాజకీయం ఎందుకు అనేటటువంటి ఒక మాట వచ్చింది. అది ఖచ్చితంగా వస్తుంది నెగిటివ్. రాజకీయం అనేటటువంటి దానికి అర్హత అనేది ఏంటిది? దానికి ఈయన నామినేషన్ వేయకూడదు, ఈయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అనేది రూల్ లేదండి. రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి మేము నామినేషన్ వేయడంలో తప్పేం లేదు. అంటే నేను కాలేజీలో లెక్చరర్గా చేసేటప్పుడు కూడా చాలామందికి నేను సేవ చేయాలనే సంకల్పంతో నా విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించారు. అంటే నాకు అప్పుడు ఒక ఆలోచన ఉండేదండి, ఏంటంటే మా తరఫు నుంచి మేము ఒకటి సొసైటీ లాగా ఏర్పాటు చేసి పేదవాళ్ళు ఎవరైతే, ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చాలాసార్లు సమస్యలు చెప్పుకున్నారు. అంటే నా కొడుకు ఇట్లా మమ్మల్ని వదిలేసాడు, దీనికి పరిష్కారం ఏంది అనేటటువంటి ఆలోచనతో. సరే, మేము ఎంతసేపు దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడంలోనే ఉంటాం, కానీ వాళ్ళకి ఏదైనా అధికారం, వాళ్ళకి ఏదైనా ఆసరాగా నిలబడాలంటే మనకు అధికారం కావాలి, అధికారం కావాలి. సరే, దానికన్నా ముందు నేను ఏం ఆలోచన చేశాను అని అంటే, ఒక కార్డు లాగా, ఒక చారిటీ కార్డు అనేది ఒకటి మనం వాళ్ళకి ఇచ్చేసి నెలవారీగా వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా మనం చేయగలుగుతామేమో, ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో కూడా వాళ్ళకి పర్సెంటేజ్ తగ్గించేసి మనం ట్రీట్మెంట్ చేయించగలుగుతామేమో అనే ఉద్దేశంతో నేను కాలేజీలో ఉన్నప్పుడే, లెక్చరర్గా ఉన్నప్పుడే విద్యార్థులందరినీ సమీకరించుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా చాలామంది రావడం జరిగింది. ఉద్యోగాలలో సెటిల్ అయిపోయిన తర్వాత, సార్ మీరు ఆ రోజు అన్నారు చేద్దామని అన్నారు కదా అని రావడం జరిగింది. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాము. సరే, అధికారం ఉంటేనైనా కనీసం సాధించవచ్చు అని అనుకుంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పెద్ద పెద్ద పార్టీల వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి టికెట్ అడిగేటటువంటి పరిస్థితుల్లో లేదు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వ్యక్తిగతంగా ఎందుకు ప్రయత్నించకూడదు? ఓకే స్వామి, మీరు వ్యక్తిగతంగా చేసిన 2 సార్లు చేసినారు. ఈ 2 సార్లు చేసినప్పుడు ఒక మీకు గుర్తొచ్చింది, ఆ గుర్తొచ్చినప్పుడు ఈ డివిజన్ ఎంతమంది ఓటర్లు ఉన్నారో ప్రతి గడపకి వెళ్ళారా, లేకపోతే ప్రచారం చేశారు? ప్రచారం చేసి మీరు ఏం చేస్తా అని చెప్పినారు? ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి సొల్యూషన్ అండి. ఈ ప్రధానంగా కొత్తపేట డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సమస్యలని పరిష్కరించుకోవాలంటే డబ్బులైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోతే సమస్యలు పరిష్కారం అవ్వండి. ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తారు. చెప్తారు, ఒక పని చేయాలంటే నేను తర్వాత వస్తా, రేపు వస్తా, మాపు వస్తా. ఇవి అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, మధ్యతరగతి కుటుంబం కన్నా తక్కువ ఉండేటటువంటి వాడు ఒక డ్రైనేజ్ జామ్ అయిపోయింది అంటే 100 సార్లు తిరగాలండి. పెద్ద పెద్ద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు 10,000, 20,000, 30,000 బిల్లులు కట్టకపోయినా కరెంటు కట్టవదు. మధ్యతరగతి కుటుంబం వాడు ఒక నెల కట్టకపోనండి, 2 నెలలు వచ్చి వాడు కట్ చేసి ఇస్తాడు. అంటే ఈ సమస్యలు ఇవి అందరికీ సమానంగా ఉండాలి. ఒక అధికారంలో ఉన్నటువంటి వాడికో, ధనవంతుడికో కాదు, ఒక పేదవాడికి కూడా ఈ సమస్యకి సొల్యూషన్ ఉండాలి. ప్రతి వాడు ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అందరి ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళే ఉండాలి. ఒకటి, మీరు ఎన్ని ఓటర్లు ఉన్నారు అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారు కొత్తపేట డివిజన్లో? కొత్తపేట డివిజన్లో 58,000 ఓటర్లు ఉన్నారు. మీ గుర్తుకు మీకు ఎన్ని వచ్చినాయి స్వామి? అది ఇప్పుడు మనకు సరే గుర్తులేదు. ఓకే, మీరు ఏదేమైనా సరే దేవుని దగ్గరకు వచ్చే భక్తులను, ఇక్కడ ఉన్న సమస్యలను చూసి ఇంకా నేను సేవ చేస్తే బాగుంటుంది, ఏదైనా నా దగ్గరకు వస్తున్నారు కదా, అదే గెలిస్తే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటటువంటి రాజకీయాలు. మన దేవాలయానికి నాకు ఉన్నటువంటి వృత్తిపరంగా ఉన్నటువంటి దానికి, అర్చకత్వం ఉన్నటువంటి దానికి, రాజకీయ దానికి ఎప్పుడు ముడివేయలేదు. దేని సమస్య ఈ దేవాలయం అనేది ఒక స్థిరమైనటువంటి స్పిరిచువల్ స్థలం. ఇక్కడికి వచ్చేటటువంటి సమస్యలతో వచ్చేటటువంటి వాళ్ళు వేరు, వాళ్ళకి వచ్చేటటువంటిది అంతా కూడా దైవిక సంబంధమైనటువంటి వ్యవహారం. అంటే దానికి దీనికి మనం ప్రయత్నం చేశాను. ఒక అయ్యగారు ఇట్లా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం ఎందుకు ఉండకూడదు?
అవును, ఎందుకు అంటే రాజ్యాంగం ప్రకారము చదువు లేకున్నా పర్లేదు, లింగవర్ణ భేదం లేదు, పొట్టుకున్నావచ్చు పొడుగున్నా ఏదైనా సరే ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వేయచ్చు. అట్లనే మీరు ఏంటంటే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ కాదండి. మీరు చాలా ఇంటర్వ్యూలలో మీరు చూస్తుంటారు, ఎవరు ఏమేమి సబ్జెక్టులు ఎక్కడెక్కడ చదువుకున్నారనే మనం చూస్తూనే ఉంటాము. స్వామి ఇంకొకటి స్వామి, మీరు ఒక ప్రధాన అర్చకులుగా ఉండి మంచిగా చదువుకొని లెక్చరర్ చేసి ఒక అందరికీ ఎట్లా కావాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు కాబట్టి నేను ప్రధాన అర్చకులతో పాటు పాలిస్తే మన చేతులకు అధికారం వస్తే ఇంకెక్కువ సేవ చేయొచ్చు అనేది ఇక్కడ టెంపుల్ సంకల్పంతో వచ్చారు. రాజకీయంగా మనం ఏదో ఎదిగిపోవాలనే ఉద్దేశం అయితే స్వామి ఇంకొకటి, మీరు డైరెక్టర్ గిట్లా చేసారు, సినిమా కూడా తీసినారు. అది ఏ సినిమా స్వామి? ఎందుకంటే మా మిత్రి ప్రేక్షకుల కోసం తెలియాలి కదా. వాస్తవంగా మా నాన్నగారికి నన్ను స్క్రీన్ మీద అంటే పెద్ద స్క్రీన్ మీద ఆర్టిస్ట్గా చూడాలనేటువంటిది బాగా కోరిక. అవును, ఎవరి నాన్నకన్నా ఒక మంచి టెంపుల్లా ప్రధాన అర్చకుడుగా ఉండాలని కోరుకుంటుంది. మరి మీ నాన్నకి ఎందుకు ఇట్లా? అంటే మా నాన్నగారు కూడా అర్చకత్వం చేసేవారు. మీరు బాగా మీకు గుర్తుంటుందండి, మా భూమి అనేది ఒక సినిమా ఉంది. మా భూమి బండి వెనక బండి కట్టి 16 బండి కట్టి చాలా సెన్సేషనల్. ఓకే స్వామి. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అంటే మంగళపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో మెదక్ డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. దాని డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నరసింహరావు గారు కూడా మా ఊరి వారే. ఆ సినిమాలో నటించిన తర్వాత మా నాన్నకి ఎందుకో నన్ను కూడా ఒక సినిమా ఆర్టిస్ట్గా చేయాలనేటువంటి తపన ఉండేది. కానీ మాకు ఉండేటటువంటి కుటుంబ పరిస్థితుల వల్ల మాకు అంత పెద్దగా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా నువ్వు స్టోరీ రాసుకుని చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే నీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముంది, నువ్వు గుళ్ళో అర్చకత్వం చేస్తావు, అసలు నీకు సినిమా అంటే ఏంది, స్క్రిప్ట్ అంటే ఏంది అన్నీ తెలుసా. నేను 92లోనే నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశాను. సూపర్ స్వామి. సో అవగాహన ఉంది. వాళ్ళు ఏమంటారు అని అంటే, మీరు కేవలం ఒక పూజారిగా చేస్తున్నారు, సినిమాలు ఏం చేసి ఉండలేదు కాబట్టి మేము మీద ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం కష్టం అది ఇది అని అన్నందుకు సరే ధైర్యంగా ఒక స్పిరిచువల్ మెంటాలిటీతోని నేను సినిమా చేయడం జరిగింది. బావి అని ఒక హర్రర్ మూవీ, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్తో. ఇప్పుడు ఈ మా భూమి ఎక్కడైతే తీశారో సేమ్ అదే స్థలం లోపల నేను కూడా ఈ సినిమాని చేయడం జరిగింది. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. అంటే పల్లెటూరులో ఉండేటటువంటి దొరలు అనేటటువంటి పరిపాలన ఎట్లా ఉంటుంది అనే దాన్ని నా దాంట్లో థీమ్గా తీసుకొచ్చి పెట్టాను. సినిమా చేసిన తర్వాత కూడా నేను చాలా మంది అన్నారు, సార్ పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ అవ్వడం కష్టంగా ఉంది, మీరు ఎట్లా రిలీజ్ చేస్తాను అని అంటే ఒక నమ్మకం ఉండే. సరే మనం చేసాం, కష్టపడ్డాం, ముందుకు వచ్చాము, ఎలాగైనా మనం రిలీజ్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కాన్ఫిడెంట్గా ఉన్నాము. అనుకోకుండా నాకు భాగ్యశ్రీ ఫిలిమ్స్ వాళ్ళు వచ్చి మీ సినిమాని రిలీజ్ చేద్దామని అడిగారు. లింగా సినిమా మీకు ఐడియా ఉంటుంది, రజనీకాంత్ గారు. ఆ రజనీకాంత్ గారు లింగా సినిమా రావడానికి ముందు నా సినిమా రిలీజ్ అయింది. దాదాపుగా ఒక 22 థియేటర్లలో ఆడింది, ఒక వారం రోజులు ఆడింది. సరే, నేను నా ఫస్ట్ ప్రయత్నంలోనే నేను ఆడియన్స్ని కూర్చోబెట్టాను సక్సెస్ఫుల్గా. ఈ రంగంలో కూడా మా నాన్నగారు, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు లేరు, 98లోనే చనిపోయారు. నేను సినిమా చేసేటప్పటికి, నేను స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి మా నాన్నగారు లేరు. కోరిక ఆయన ఎక్కడున్నా కూడా సందర్భం వేరే ఉంటుండే, చూస్తే ఆయన ఆనందపడేవాడు. ఆయన ఇక్కడ ఉంటే కనుక ఈ బాధ్యతను ఆయన తీసుకుంటే నేను ఇంకా సినిమా రంగంలో దూసుకుని వెళ్ళిపోయేవాడిని. ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న సినిమా రిలీజ్ చేయగలిగాను అన్నప్పుడే మా నాన్నగారు ఆశీస్సులు నా వెంట ఉన్నట్టు, భగవంతుడు ఆశీస్సులు నా వెంట ఉన్నట్టుగా ఆనందపడ్డాను. ఎందుకంటే రిలీజ్ చేయడమే చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలిసిన విషయం. రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను సెన్సార్ బోర్డుకి వెళ్ళినప్పుడు కానివ్వండి, పిహెచ్డీకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, అందరూ గురుగారు మీరు హ్యాపీగా మీ ప్రొఫెషన్లో ఉండక దీంట్లోకి ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఏమవుతుందంటేనండి, నా ప్రొఫెషన్లో హాయిగా ఉన్నానని వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళ ప్రొఫెషన్లో హాయిగా ఉన్నానని నాకు అనిపిస్తుంది. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాటిని అన్నిటి ఎదుర్కోవాలి. జీవితం అనేది ఒక పెద్ద రణరంగం లాంటిది. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆ సినిమాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మధ్యలో నేను కొంచెం ఇల్లు కట్టుకోవడం వల్ల చాలా గ్యాప్ ఇచ్చాను నేను. మళ్ళీ ఇప్పుడు వేరే 2-3 ప్రోగ్రామ్స్ ఆలోచన చేస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ కాదండి, ఒకటి వచ్చేసి ఫోక్ సాంగ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్, వీడియో. ఇప్పుడు మీరు జానపద గేయాలకు సంబంధించిన చాలా ఛానల్లో ఇప్పుడు దాంట్లో ఒక జడ్జిగా ఉంటానండి నేను. జడ్జిగా ఇంకొక జడ్జిని ఎవరినైనా తీసుకుంటాను. ఎప్పుడు ఇంకా అగ్రిమెంట్ అయింది. ఏ ఛానల్ అనేది నేను తర్వాత రివ్యూ చేస్తాను. షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, కొంచెం టైం తప్పకుండా ఇస్తానండి. అట్లాగే డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, తాండవం అని టైటిల్ ఇచ్చాను. ఆ డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి. తర్వాత
పొలిటికల్ డ్రామా అనేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి లేదండి, అది కూడా నేను సిరీస్ చేద్దామని వెబ్ సిరీస్ ఆలోచన చేస్తున్నాను. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా ఎప్పుడు స్వామి ఇవన్నీ ఈ 3 ఇంకొక 2-3 నెలల్లో మోస్ట్లీ ప్రెస్ మీట్ ఉంటుందండి. ప్రెస్ మీట్ తర్వాత నేను షూటింగ్ ఎక్కడ అంటే పరిసర ప్రాంతం ఎక్కడ తీస్తారు షూటింగ్? ఏది నేనంటే అన్నపూర్ణ స్టూడియో కానీ రామకృష్ణ స్టూడియో కానీ అనుకుంటున్నాను. ఇంకా మిగతాదంటే అంటే పాత వాళ్ళని పెట్టుకుంటారా, కొత్త వాళ్ళకి అవకాశాలు? అంటే కొత్త వాళ్ళందరినీ చాలా మందిని తీసుకుని రావాలండి. ఇప్పుడు పల్లెటూర్లలో చాలా మంది జానపద గాయకులు ఉంటారు. అవును, జానపద గాయకులు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళు బండ్లలో తిరుగుకుంటూ అక్కడ ఏదో ప్రచారం చేసుకోవడం తప్ప వెలుగులోకి రావాలి అనేటటువంటి ఇది లేదు. ఇంకొకటి ఏంటంటేనండి, జనాలు ఒక సెలబ్రిటీని మరీ పెద్ద సెలబ్రిటీని తయారు చేస్తారు. అడుగున ఉన్నటువంటి అంతకన్నా గొప్పవాళ్ళని ఎవరిని కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేస్తానంటే నమ్మదు. అంటే మేము ఒక చిన్న సినిమా డైరెక్టర్, మాకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు పిలుస్తారు. అట్లాంటి గుర్తింపును తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మంచి పని చేస్తారు ఈ కార్యక్రమం. ఇంకొకటి స్వామి, ఇటు అర్చకులుగా అటు సినిమాలల్లో ఇప్పుడు ఇంకా చైర్మన్గా ఉన్నారంట కదా స్వామి, దేని అనుకున్నారు చైర్మన్? నేను భారతీయ ధార్మిక సేవా సంస్థ ఒకటి చైర్మన్, దానికి నేషనల్ చైర్మన్ అండి. అట్లాగే భారతీయ భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితిలో కొత్తపేట డివిజన్కి నేను చైర్మన్ని. అట్లాగే భారతీయ బ్రాహ్మణ సేవా సమితి, ఈ 3 చైర్మన్ చేసుకుంటూ ఇటు అర్చకులకు కొనసాగిస్తూ అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టుకుంటూ మా సంఘాలు అంటే మా బ్రాహ్మణ సంఘాల ద్వారా మేము చేయగలుగుతుంది ఏంటంటే ఎవరికైనా సాటి బ్రాహ్మడికి సేవ చేయాలి అనేటువంటి ఒక సంకల్పము. ఎందుకు బ్రాహ్మడికి మాత్రం ఎందుకు సేవ చేయాలి అని అంటే బ్రాహ్మణులలో పేదవాడు చాలామంది ఉన్నారు. అట్లాగే దేవాలయాలలో అర్చకత్వం చేసేటటువంటి బ్రాహ్మణులు కూడా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా బ్రాహ్మణ సంఘాల వాళ్ళు నాది ఒకటే సంఘం కాదు, గోల్డెన్ దాదాపుగా హైదరాబాద్లో 568 సంఘాల పైనే ఉన్నట్టున్నాయి. ఎవరికి సంబంధించినటువంటి శక్తితో వాళ్ళ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను కూడా సరే మనం కూడా ఒక సంస్థ నుంచి మనం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాము. అట్లాగే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అనేటటువంటి పార్టీలో, అదే జాతీయ పార్టీ అండి, దాంట్లో నేను కల్చరల్ వింగ్ సాంస్కృతిక మొత్తం జాతీయ పరంగా అధ్యక్షుడు. ఓకే స్వామి, అయితే మీరు చూసుకున్నట్టయితే అసలు అనేక దాంట్లో అటు నాన్నగారు చెప్పింది కాదనకుండా ఇటు మీ ఆచారం ప్రకారం ఇటు అర్చకులుగా అటు పొలిటికల్గా ఇక్కడ అనేక రకాలుగా ఎక్కడ చూసినా కానీ మీ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అన్నీ మీరు కవర్ చేసుకొని వస్తుంటారు. ఏదైతే మీ నాన్న కనగన్నాడో అది నాన్న ఉంటే బాగుండు, నాన్న చూస్తే ఇంకా సంతోషం ఇచ్చేది బాగుండేది. అంటే మీరు ముఖ్యంగా ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటుంది, నా భవిష్యత్తు కార్యాచరణ నేను ఇది చేస్తే బాగుంటుంది, అందరి కోరిక నిలబడుతుంది, నేను అనుకున్న సాధించినట్టు అనిపిస్తా అనేది ఏమన్నా స్వామి మీకు? అట్లాంటిది ఏదైనా ఉండాలి, అన్ని రకాలుగా మనం సాధించగలగాలి అంటే అధికారం కావాలండి. ప్రత్యక్షంగా 2 చోట్లలో మనిషి సేవ చేసేటువంటి అధికారాన్ని సంపాదించారు. ఒకటి రాజకీయ రంగం, 2 సినిమా రంగం. ఈ రెండిట్లలో తొందరగా వెలిగినంతగా వేరే ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు ఉండదు. అయితే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, ఒక సెలబ్రిటీ ఒక మంచినీళ్ళ బాటిల్ టేబుల్ మీద నుంచి పక్కకు కూల్ డ్రింక్ ఏదో చూసాడు, ఆ కూల్ డ్రింక్ బాటిల్ పక్కకు తీసేసినందుకు దాని సేల్స్ కొన్ని కోట్లు పడిపోయింది. అంటే ఒక మనిషి ఒక కూల్ డ్రింక్, ఒక క్రికెటర్ అనుకుంటాను, ఆయన జస్ట్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ని పక్కకు పెట్టేసినందుకు ఆ కంపెనీ సేల్స్ తగ్గిపోయింది, కొన్ని కోట్లు పడిపోయింది. అంటే ఒక మనిషి ఆ మనిషి విలువ చూడండి. ఒక మామూలు మనిషి అనండి ఆయన కూడా. ఆయన మంచినీళ్ళ బాటిల్ పెట్టి, ఏ మంచినీళ్ళ బాటిల్ అయితే టేబుల్ మీద పెట్టిండో మంచినీళ్ళ బాటిల్కి విపరీతమైనటువంటి బిజినెస్ వచ్చేసింది. అంటే మానవుల యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే ఈయన మనం ఫాలో కావాలంటే ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, ఒక గుర్తింపు కావాలి. గుర్తింపు వచ్చినప్పుడు మనం ఏదైనా చేయగలుగుతామండి. గుర్తింపు లేనప్పుడు మనకి ఇక్కడ ఎంత సంకల్పం ఉన్నా కూడా మనకు ఒక శక్తి అంటే ఇంకొకటి రాజకీయ రంగంలో ఉండేటటువంటి వాళ్ళు లేదా సినిమా రంగంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చూడండి, నా తర్వాత మావాడు రావాలి, వారసత్వం. వాస్తవంగా మా దేవాలయాలలో కూడా అట్లాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద క్షేత్రాలను తీసుకుంటే కనుక వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు ఉంటూ వస్తున్నారు. ఇది వారసత్వం అనేది మనకు పాతకాలం నుంచి ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు వారసత్వం అనేది. అయితే సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు మా ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది. వాస్తవంగా మా ప్రొఫెషన్ చిన్నది అని అంటే సేవ చేయాలనేటువంటి భావం ఉన్నవాడికి.
మేము చాలా పెద్ద ప్రొఫెషన్ అండి. అవును. అంటే భగవంతుడు తప్ప మేము ఇంకెవరికి నమస్కారం పెట్టేటటువంటి అవసరం లేదు. ప్రొఫెషన్ ఎవరు వచ్చినా కూడా ముందుగా మమ్మల్ని నమస్కారం అయ్యగారు అన్నాకనే దైవ దర్శనం. కానీ మాకు అధికారం లేదు. కేవలం రాజకీయ రంగ ప్రవేశం అనేది ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదండి. చాలా అంటే సమస్యలతోనే నా దగ్గరకు వచ్చేటటువంటి వాడు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. భూమి సమస్యలు, కబ్జా పెట్టేసినటువంటి భూముల సమస్యలు కూడా మేము స్పిరిచువల్గా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాడు శక్తిహీనులు అయిపోయింది. అనేదా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ అని భగవంతుని శరణం వేడుకో అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చివరికి భగవంతుడి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ సమస్యలు ఇటు ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి ఏమైనా చేయగలుగుతామా అనేటటువంటి ఉద్దేశంతో, అంటే అర్చకత్వం అనేది నాకు ఇష్టంగా స్వామివారికి సేవ చేసుకోవాలనే భావంతో చేస్తున్నాను. సినిమా రంగ ప్రవేశం అనేది మా నాన్నగారి కోరిక మేరకి. చదువు అనేది మాత్రం చదువుకి ఉండేటటువంటి విలువను బట్టి ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక కక్షతో చదువుకున్నాను. మా ప్రొఫెషన్కి అంత హైలీ క్వాలిఫికేషన్ అవసరం లేదు నేను చేసే ప్రొఫెషన్, కానీ చదువు అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చదువు అనేది కొనసాగించడం జరిగింది. రాజకీయం అనేది మీ వ్యక్తిగతం. నాలుగునే స్వామి మరి అనేక విషయాలు నాతో పాటు టెంపుల్ సంబంధించిన విషయాలు చెప్పారు, కుటుంబ నేపథ్యం చెప్పారు, భవిష్యత్ కార్యాచరణ చెప్పారు, చేయబెదిగిట నాతో చెప్పారు. మరి మా తుపాకి రాజ్యం వచ్చేటట్టుంది. బ్రహ్మాండంగా ఉందండి. అయితే ఒకటి, దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమ నిర్వహణ మీరు కనుక చేస్తున్నప్పుడు అవును స్వామి, పెద్ద పెద్ద క్షేత్రాలనే కాకుండా చిన్న చిన్న క్షేత్రాలను అన్నింటినీ కూడా భక్తులు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అవును. అంటే ఇప్పుడు చెప్తాను నేను. ఉదాహరణకి వైకుంఠ ఏకాదశి నాడు జనాలందరూ తిరుపతికి వెళ్ళిపోతారు. మిగతా రోజుల్లో ఇక్కడ ఉంటారు. అంటే వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే దేవుడా? ఈ దేవాలయాలు కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యప్ప మాలలు వేసుకుని కేరళకి వెళ్తున్నారు. ఆ 40 రోజుల దీక్ష మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాల దగ్గర ఎందుకు చేయకూడదు? మీరు ఇప్పుడు అక్కడ ఎన్నో వేల అంటే నేను వెళ్ళకూడదు తప్పు అని నేను అనడం లేదండి. ఆ 40 రోజుల పాటు మీరు ఏదైతే దీక్షను పట్టుకుని చేసివో మేము అయ్యప్ప మాల వేయడం వల్ల మాకు ఇంత మంచి జరిగింది అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కూడా చూసి ఆ దీక్షను పూని ఆ 40 రోజులు అదే నిష్ఠతో ఉంటే మీకు సత్ఫలితాలు ఎందుకు రావు అనేదాన్ని. అవును స్వామి, ఇది ఇట్లా మంచి ముచ్చట మీరు చెప్పింది. ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ పెట్టేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మన అంటే భగవంతుడు ఎక్కడైనా ఒకటేనండి. ఇప్పుడు మనం మోకాలు నొప్పి లేచింది అనుకోండి, ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంటాం. సరదైంది అనుకోండి, ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంటాం. చెవి నొప్పి లేచింది అనుకోండి, ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంటున్నాం. అంటే ఒకటే మార్గం ఇది. భగవంతుడు ఒకడే. ఇది మీరు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్. మనం ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు మోకాల దగ్గర రిపేర్ చేసిరా దానికి చెప్పి వేసుకోమండి, దాని పని అది వేసుకుపోతుంది. మనం ఏ దేవుడికి నమస్కరించినా కూడా దేవుడందడు ఒకడే అనుకున్నప్పుడు మనకు దగ్గరలో కనపడేటటువంటి దేవుడికి ఎందుకు విలువనివ్వాలి? దేవాలయాన్ని మనం ఇంకా డెవలప్మెంట్కి ప్రయత్నం చేయాలి. మంచి మాట. చాలా దేవాలయాలు డెవలప్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు కష్టం ఎక్కడ వస్తుంది అని అంటే మనకు ఉండేటటువంటి దేవాలయం కన్నా కూడా పక్కన ఉండేటువంటి దేవాలయం ముచ్చటగా కనిపిస్తున్నాయి. ప్రతి చోట అంటే ప్రతి రంగంలో ఉందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కాలనీ నుంచి దాదాపుగా 20-30 స్కూల్ బస్సులు పోతాయి. అవును. ఇక్కడ కొత్తపేటలో ఉండేటటువంటి వాళ్ళు, మారుతినగర్లో ఉండేటటువంటి వాళ్ళు, చైతన్యపూర్లో ఉండేటటువంటి వాళ్ళు అక్కడెక్కడో పెద్ద పెద్ద స్కూల్లో చదివిపిస్తుంటారు. అవును. అంటే అక్కడే వీళ్ళకి నున్నగా కనిపిస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా లేకుండా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి స్కూల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ యాటిట్యూడ్ అనేది పొరగింటి పుల్ల కూర అన్నట్టుగా అంటే ఈ యాటిట్యూడ్ దేవాలయాల విషయంలో మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి నియమాన్ని ఒకదాన్ని పాటిస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాన్ని ఎందుకు డెవలప్ చేయకూడదు అనేటటువంటి ఆలోచన చేసుకుంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రతి దేవాలయంలో సందర్శకులు ఇప్పుడు అర్చకులు ఉన్నారు. చాలామంది అర్చకులు దేవాలయాలలో తక్కువ జీతాలతో పనిచేస్తారు. కారణం ఏంటి అని అంటే దేవాలయాల అభివృద్ధి చేయాలి.
ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో అందరు ఇక్కడ దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమాలు మీరు అన్నారు కదా స్వామి అంతే. దేవుడు ఒక్కడే ఎక్కడ చేసినా కానీ ఇప్పుడు మిగతా అన్ని రోజులు ఈ దేవాలయానికి వచ్చి కరెక్ట్ ఆ దేవాలయానికి వస్తే ఫంక్షన్ అక్కడ కాకుండా ఇక్కడనే ఉంటే ఇంకా దేవాభివృద్ధి అవుతుంది చెయ్యొచ్చు. మీ కోరిక ఇప్పుడు భగవంతుడు రోజుని కోరిక నెరవేర్చాడు. భగవంతుడు వైకుంఠ ఏకాదశి నాడు కోరిక నెరవేర్చడా? అవును. ఎందుకండి శుక్రవారం వస్తే అమ్మవారి దగ్గర పోతా అంటారు, బుధవారం వస్తే ఇక్కడ పోతా అంటారు, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి అంటారు, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి అంటారు. స్థిరత్వం ఉండాలి. ఒక్క దేవుడు అంతే, స్థిరత్వం ఉండాలి. ప్రభుత్వం ఒకటే, శాఖలు వేరు, భగవంతుడు ఒకటే, శక్తులు వేరు. అంతే స్వామి మీరు చెప్పారు. ఈయన చెప్తాం ఆంజనేయ స్వామి దేవాలయం 30 ఏళ్ళ నుంచి నేను ఆంజనేయ స్వామి దేవుడి సేవ చేసుకుంటున్నాను. నాకు చదువు కావాలని ఆయన అడిగిన ఇచ్చింది ఆయన ఇచ్చి. నేనేమి చదువు కోసం సరస్వతి దేవాలయం దగ్గరికి పరిగెత్తలేదు, శక్తి కోసము మహాకాళి దేవాలయానికి పరిగెత్తలేదు. ఓకే స్వామి మీరు అనేక రకాల స్వామి మీతో మాట్లాడుతుంటే అసలు ఉడవని ముచ్చట్లేదు ఇంకా 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 మాట్లాడాలని ఉంది. ఖచ్చితంగా మరొకసారి మళ్ళీ ముచ్చట పెడదాం స్వామి. తప్పకుండా. మీ 3 అదే తొందరలో మీ ప్రాజెక్ట్ ఉన్నాయి కదా మూవీ, అది అయిపోయినాక మళ్ళీ ఒకసారి కూర్చుందాం. తప్పకుండా వచ్చిందండి. చూసిరు కదా, ఇందు గలదు అందు లేదు సందేహం లేదు. ఆ రోజు వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసము, ఈరోజు చదువు కోసము, ఈరోజు అర్చకుల కోసం వాళ్ళ తాతల గురించి, ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే నేను గుడికి వస్తే ఏదైనా సమస్యలు ఉంటే దేవుని ద్వారా నయం చేయగలుగుతా, కానీ కాలనీలో ఉండే సమస్యలు ఇవన్నీ నా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి సేవ చేయాలని నేను లెక్చరర్గా ఉన్నప్పుడు మా స్టూడెంట్తో చర్చించి 2 సార్లు కార్పొరేటర్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ గుర్తు చేసిన. అయినా కానీ ఇంకా ముందు ముందు నాకు ప్రజలందరూ గుర్తిస్తే, ఒక అధికారం నా చేతిలోకి వస్తే ఇంకా సేవా కార్యక్రమాలు చేపడతా. ఎక్కడైతే పేదవారు ఉన్నారో, గుర్తించని కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తెచ్చి ఈ శర్మ అనే పంతులు అనేట ఆయన అందరి వాడు అనిపించుకుంటట్టు ముందుకెళ్తాడు. కానీ ఒక చిన్నది నాన్న ఉంటే బాగుండు అనే ఆ బాధ మాత్రం స్వామీజీకి ఉంది. ఏదేమైనా మనం ఇంకోసారితోటి మంచి ముచ్చట పెడతా. ఈసారి మామూలు ముచ్చట కాదు, అనేకమైన విషయాలు తెలిసినాయి. టెంపుల్ ఎక్కడున్నా ఒకటే. మన ప్రతిరోజు మన ఇంటి దగ్గర ఉండే టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని, పెద్ద పెద్ద పండుగలు వస్తే దేవుని దగ్గరకు ఈయనే వేసుకొని అందరూ తలా ₹1 ఇస్తే గుడి అభివృద్ధి అవుతుంది, అక్కడ ఉన్న అర్చకులు బాగుపడతారు, మనకిట కన్నులంగా సంబురంగా ఉంటుందని స్వామీజీ అది వేడుకుంటుండు. ఖచ్చితంగా అందరు రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ.